పాత్రికేయ మిత్రులందరూ కూడా నమస్కారం. 2 జిల్లాల అధికారులు, వేదిక ఉన్నటువంటి ఇతర అధికారులందరూ కూడా, జిల్లా పరిషత్ సిఇఓ గారు అందరూ కూడా నమస్కారం. ఇది 2వసారి దిశ కమిటీ సమావేశం. పోయినసారి కూడా చాలా అంశాల మీద మనం చర్చించడం జరిగింది. చాలామంది ఆఫీసర్స్ కూడా మనం గత దిశ కమిటీ మీటింగ్లో ఏవైతే నిర్ణయాలు తీసుకున్నామో చాలామంది అధికారులు కూడా దాన్ని పాటించే ప్రయత్నం చేశారు. కొంతమంది దాన్ని పట్టించుకునే ప్రయత్నం చేయలేదు. దాన్ని మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ సమావేశమే ఒక మంచి ఆలోచనతో, ఒక సదుద్దేశంతో ప్రజల కోసం ఏర్పాటు చేసినటువంటి సమావేశం దిశ కమిటీ సమావేశం. కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల విషయంలో పర్యవేక్షణ ఉండాలి, వాటి మీద ఒక సమీక్ష జరగాలి, ఒక చర్చ జరగాలి అని చెప్పి ఒక ఆలోచనతో ఈ దిశ కమిటీ సమావేశాన్ని మనం ప్రతిసారి నిర్వహించుకుంటున్నాం. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీకు తెలుసు, దేశవ్యాప్తంగా అనేక సంక్షేమ ఫలాలు, అభివృద్ధి నిధులు ఇస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఎందుకంటే ఇప్పటి కూడా ఆ వయసులో దేశ ప్రధానిగా ఉండి ప్రతిరోజు 18 గంటల పాటు శ్రమిస్తున్నటువంటి గొప్ప వ్యక్తి దేశ ప్రధాని. కాబట్టి అభివృద్ధి విషయంలో, ఈ సంక్షేమం విషయంలో ఇక్కడ కూడా కాంప్రమైజ్ కారు. ఈ దిశ కమిటీ సమావేశంలో కూడా పార్లమెంట్ సభ్యులు పార్టీలకు అతీతంగా, ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా తప్పకుండా సమీక్ష చేయాల్సిందే, మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సిందే. దాని ద్వారా ఇంకా మనం ఏం చేయగలుగుతాం, ప్రజలకు ఏ విధంగా చేరువగలుగుతాం, ప్రజల సమస్యను ఏ విధంగా తీర్చామని చెప్పి ఆలోచనతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగించే ప్రయత్నం చేస్తున్నది. కరీంనగర్, సిరిసిల్ల ఈ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఈ 2 జిల్లాలకు కూడా ఒక మంచి అధికారులు ఈ 2 జిల్లాలు ఉండడం, ఎందుకంటే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఇది విజయవంతం అవుతుంది అంటే దాని ప్రధాన కారణం మీ అందరి యొక్క సహకారం. స్టేజ్ మీద కూర్చున్న అధికారులు, దాంతోపాటు ఇవాళ ఈ సమావేశానికి హాజరైనటువంటి జిల్లా స్థాయి అధికారులు, మీ అందరి యొక్క సహకారంతోనే అభివృద్ధి సాధ్యమవుతుంది, సాధ్యమైంది కూడా చాలా సందర్భాలు. దీని అందరికీ మీ అందరు కూడా పార్లమెంట్ సభ్యునిగా వేదికమైన అధికారులకు, ఈ సమావేశానికి వచ్చేసి మీ అందరు కూడా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల తరఫున, నా తరఫున మీ అందరూ కూడా హృదయపూర్వక అభినందనలు. కష్టపడి పనిచేస్తున్నారు కాబట్టి చాలా సంతోషం. ఎందుకంటే నేను కూడా ధైర్యంగా పనిచేయగలుగుతున్నా. కాబట్టి మనం అభివృద్ధి విషయంలో కూడా చాలా సందర్భాల్లో మనం నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. మీరు గతానికి ఇప్పటికి పోయి చూడండి, ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఎందుకంటే కష్టపడి మనం గెలిచినాం కాబట్టి కేంద్ర ప్రభుత్వం, మోడీ గారు కూడా నన్ను కేంద్ర మంత్రిని చేసిన వాడికి చాలా మంది మంత్రులతో సంబంధాలు ఉంటాయి కాబట్టి ఎక్కువ నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు నేను మీరు కేంద్ర ప్రభుత్వ నిధులు గ్రామాలు చూడండి, గ్రామాల్లో ఇప్పటికీ ఇంతో అంత అభివృద్ధి జరుగుతుందంటే అవి కేవలం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. గ్రామాల్లో దానికి మీరే దానికి ఉదాహరణ, మీరే దానికి ఆధారం. మీ అందరికీ తెలుసు, ఇవాళ గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుందంటే, మున్సిపాలిటీలో కానీ గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వ నిధులే. సంక్షేమ ఫలాలు అందుతున్నాయంటే కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ ఫలాలే. కాబట్టి ఈ రాష్ట్రము ఆ రాష్ట్రము బీజేపీ ప్రభుత్వం ఉందా, ఇంకో పార్టీ ప్రభుత్వం ఉందా ఇక్కడ చూస్తున్నాము. ఒక స్కీమ్ అనౌన్స్ చేసినామంటే అది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అది ఆ స్కీమ్ అమలవుతుంది పేద ప్రజల కోసం. సరే, దాన్ని కొన్ని రాష్ట్రాలు డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి, నిధులను డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి. ఏ పథకానికి నిధులు ఇచ్చినా వాళ్ళకి అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ మన జిల్లాలో కూడా, మన రాష్ట్రంలో కూడా చాలా నిధులు డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. గత ప్రభుత్వం అయితే పూర్తిగా డైవర్ట్ చేసింది. ఈసారి మేము కూడా చాలా కంట్రోల్ చేస్తున్నాం కాబట్టి కేంద్రం కూడా పోయినసారి జరిగిన పరిణామాలను గుర్తుంచుకొని అన్ని రాష్ట్రాలతో సమన్వయం చేస్తున్నారు. ప్రతి డిపార్ట్మెంట్, ప్రతి మినిస్ట్రీ కూడా
ప్రతి సంవత్సరం నిధులు కేటాయించినప్పుడు ఆ నిధులు ఆ రాష్ట్రాలు సద్వినియోగం చేసుకుంటున్నాయా, అదే పథకానికి అదే స్కీమ్ ఉపయోగించుకుంటున్నాయా, కూడా డైవర్ట్ చేస్తుంటారా అని చెప్పి సీరియస్గా మానిటరింగ్ జరుగుతుంది సెంట్రల్ గవర్నమెంట్లో. ఎవరంటే మార్చే ప్రయత్నం చేస్తే నెక్స్ట్ స్కీమ్ డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేస్తలే మనం. ఇట్లా ఉండడం వల్లనే ఇవాళ ఇంతో అంత అభివృద్ధి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరిస్తుంది. దానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సహకరించకుంటే అభివృద్ధి సాధ్యం కాదు. రెండు రాష్ట్రాల సమన్వయంతో, రెండు రాష్ట్రాల సహకారంతో ఆ రాష్ట్రాల అభివృద్ధి చెందే తప్ప వేరే రకంగా కాదు. అందుకే మీ కూడా పోయినసారి విజ్ఞప్తి చేసిన మీకు కూడా, మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను రెండు కళ్ళు అనుకొని భావించి చూడాలి. ఒంటి కన్నుతో చూస్తే అభివృద్ధి కుంటుపడుతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వ పథకాలైనా అన్ని చేసేటప్పుడు ప్రజల కోసం చేస్తారు. వాటిని మనం క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సింది మీరే. మీరు కష్టపడితేనే సక్సెస్ అవుతాయి అవి. కాబట్టి దీనిలో మీరు నాయకులకు ఒత్తిడి తలగొడం చూస్తాం చాలా సందర్భాల్లో. నాయకులకు అనుగుణంగా పనిచేసే ప్రయత్నం చేయడం, కొంతమంది అధికారులకు అనుగుణంగా పనిచేసే ప్రయత్నం చేయడం, పోస్టింగ్ల కోసం ప్రమోషన్ల కోసం పనిచేసే అధికారులు ఉంటే అభివృద్ధి సాధ్యం కాదు. అటువంటి అధికారికలు లేరు కాబట్టి మనం కష్టపడి పనిచేస్తున్నాం మేడం. నేను కూడా ఈజీగా పనిచేయగలుగుతున్నాను. నేను కూడా డైనమిజం ఉండాలి మనకు. ఫ్యూచర్లో మా నాన్న మా అమ్మ ఫలానా అధికారి నిజాయితీగా నిబద్ధతతో పనిచేసిందని చెప్పి మీ పిల్లలు చెప్పుకునే స్థాయి ఉండాలి. మీ పిల్లలు రోడ్ల మీద వెళ్తుంటే హే మా నాన్న ఈ ఆఫీసరు, అలా మీ నాన్న ఈ ఆఫీసర్ ఆరా, మీ అమ్మ ఈ ఆఫీసర్ ఆరా అని హేళన చేసే పరిస్థితి ఉండదు. మనం చేసేది మన పిల్లల కోసం. సొసైటీలో మన పిల్లలకు గుర్తింపు రావాలంటే మనం కష్టపడి నిజాయితీతో నిబద్ధతతో పనిచేయాలి. అది దృష్టికోణంతో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. కానీ అభివృద్ధి విషయంలో కూడా ఇవాళ కరీంనగర్ స్మార్ట్ సిటీకి నేను ఎంపీ అయిన తర్వాత స్మార్ట్ సిటీకి 857 crores తీసుకొచ్చినాం మనం. అమృత్ 2K కేవలం అమృత్ 2కు 147 crores ఇవాళ మనం సమగ్రకు 80 crores పట్టుకొచ్చినాం. ఇలా పిఎం ఉషా నిధులు 8.28 lakhs తీసుకొచ్చినాం. పిఎం ఉషా మహిళా డిగ్రీ కాలేజ్కి, ఇక్కడ మహిళా డిగ్రీ కాలేజ్కు మనం 92 lakhs ఇచ్చినాం మనం. దాంతోపాటు పిఎం శ్రీ 15 crores 20 lakhs ఇచ్చినాం. ఇది ఏడాదికి. ఇవాళ కరీంనగర్, మన ఉస్నాబాద్, జమ్మికుంట, వేములవాడ వచ్చింది మేడం. హుజరాబాద్, ఉస్నాబాద్, వేములవాడ వీటికి సంబంధించి ఎన్ఎండిసి మనం ప్రపోజల్ తీసుకునే మేడం. హుజరాబాద్, జమ్మికుంట, ఉస్నాబాద్, వేములవాడ ఎన్ఎండిసి సంబంధించి మనం దాదాపు 5 crores rupees ఆల్రెడీ మనకు సిఎస్ఆర్ శాంక్షన్ అయ్యాయి మనకు. మనం అప్పుడు ఏం చేస్తామంటే అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ సిరిసిల్ల సూపరింటెండెంట్ గారు వచ్చిరా, డిఎంహెచ్ వారు సిరిసిల్ల చూసిరా మేడం? నిన్న వేములవాడకు వచ్చినాయా ఎక్విప్మెంట్స్ వచ్చినాయా ఆల్రెడీ ఎన్ఎండిసి సంబంధించి మనం ఆ వేములవాడ, సిరిసిల్ల, హుజరాబాద్ సంబంధించి అక్కడ డాక్టర్స్ని అప్పుడు మాట్లాడి ఆ హాస్పిటల్ నడవాలంటే మనకి ఏం కావాలి, పబ్లిక్ ఇబ్బంది కాకుండా ఊకే కరీంనగర్ రావడానికి పేద ప్రజలు ఇబ్బంది పడతారు. కాబట్టి అటువంటి ప్రయత్నం జరగకుండా అక్కడ పేద ప్రజలకు మనం సాయం చేయాలంటే ఏం చేయాలంటే వాళ్ళకు కొన్ని ఎక్విప్మెంట్స్ రాసిచ్చారు మనకు. అవి ఎన్ఎండిసితో మాట్లాడి దాదాపు 5 crores తోని మనం ఎక్విప్మెంట్ తెప్పించినాం. వేములవాడలో ఆల్రెడీ ఇన్స్టాల్ చేశారు. వేములవాడలో నిన్న ఇంకా కొన్ని ఎక్విప్మెంట్ చేయాల్సి ఉండదు. ఇంకా హుజరాబాద్, ఉస్నాబాద్, జమ్మికుంటలో కూడా ఆల్రెడీ టీం వచ్చి ఒకసారి మొత్తం విజిట్ చేసిపోయారు వాళ్ళు. అక్కడ కూడా ఎక్విప్మెంట్స్ వస్తున్నాయి, అప్పుడు ఇన్స్టాల్ చేస్తారు. అంటే ఈ మనం ఇచ్చే దీని ద్వారా ఎవ్వరు కూడా సిరిసిల్ల, ఉస్నాబాద్, హుజరాబాద్, జమ్మికుంటకు సంబంధించి మెయిన్ వ్యాధులు వస్తే, డిసీజ్ వస్తే కరీంనగర్కి వచ్చారు రావాల్సిన అవసరం లేదని చెప్పి మనం చేస్తున్నాం. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే దాని తగ్గట్టు డాక్టర్స్ కానీ స్టాఫ్ను కానీ మనం ఇచ్చే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మనం అంత కష్టపడి తీసుకొస్తే దాని మెయింటెనెన్స్ లేకుంటే చాలా కష్టం. ఇవాళ కరీంనగర్లో నేను అంబులెన్స్ ఇచ్చిన మేడం, 60 lakhs అంబులెన్స్. అది ఐసీయూ ఫెసిలిటీస్ ఉన్నట్టు అంబులెన్స్ విత్ వెంటిలేటర్తో. దాన్ని దాదాపు 4 months మూలబెట్టారు. మళ్ళీ మీరు వచ్చాక స్టార్ట్ చేసారు అంతే. అది
4 months దాన్ని అసలు బయటికి తీయలేదాన్ని. ఎంత ఘోరమైన విషయం అంటే దానిలో సిమెంట్ బస్తాలు ఆ బస్తాలు వేసేది. దానిలో అంత కష్టపడి 60 lakhs 68 lakhs తోటి అంబులెన్స్ తయారు చేస్తే వెమ్లవాడకి వస్తే వెమ్లవాడ కాలే. అంబులెన్స్ మనం దేనికోసం ఇస్తున్నాం సార్? మనం ప్రజలకు ఉపయోగపడానికి ఇస్తున్నాం. మనం ఇవ్వకపోతే ఏమవుతుంది? వాళ్ళకి బయట అంబులెన్స్ కొంటే 10,000 15,000 20,000. లాస్ట్కు ఆటోలలో డెడ్ బాడీ చేసుకో పరిస్థితి. రిక్షాలు ఉంటే రిక్షాలు తీసుకోవాలి, రిక్షాలు లేవు కాబట్టి ఇప్పుడు ఆటోలు తీసుకుపోతున్నారు. దాంతోపాటు సిఎస్ఆర్ మనకు తెలుసు, మీ అందరు కూడా ఇలా విద్యాశాఖతో పాటు మిగతా అధికారులు ఉన్నారు, అందరూ ఉన్నారు బట్టి సైకిల్స్ మేడం గారు బేటీ బచావో బేటీ పడావో ద స్కీమ్ కింద 70 సైకిల్స్ ఎస్బీఐ సిఎస్ఆర్ ఇస్తే ఆ రోజు మనం ఆ ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది. దాని నుంచి మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. దీని ద్వారా ఏంటంటే గవర్నమెంట్ స్కూల్లో అటెండెన్స్ పెంచడం, గ్రామాల్లో పేద విద్యార్థులు ఉదయం నుంచి సాయంత్రం వరకు స్కూల్ పోవడం, 10th క్లాసు ప్రైవేట్ క్లాసెస్ ఉంటాయి, మార్నింగ్ స్పెషల్ క్లాసెస్ ఉంటాయి, ఈవినింగ్ స్పెషల్ క్లాసెస్ ఉంటాయి, ఇక్కడ పోవడం ఇబ్బంది అవుతుంది అని చెప్పి, డ్రాప్అవుట్స్ ఎక్కువ అవుతుందని చెప్పి ఆలోచించి మనం సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు అందరూ కూడా సైకిల్స్ ఇచ్చినాం. మనం ఒక వెమ్లవాడకు ఇంకా రావాల్సి ఉంటే కొంచెం ఫ్లడ్ ఎఫెక్ట్ వల్ల హర్యానా నుంచి సైకిల్ రావాల్సి ఉంటే కొంచెం అయినాయి. ఒక వెమ్లవాడ కాన్ఫరెన్స్ మిగతా దాదాపు అన్ని స్కూళ్ళలో కూడా మనం దాదాపు 15,000 సైకిల్స్ ఇచ్చినాం. మనం 15,000 సైకిల్స్ దేశంలో ఎక్కడ ఇవ్వలే. ఇంకో 5,000 సైకిల్స్ బయట కొంచెం పేదవాళ్ళు వస్తే వాళ్ళకు కూడా ఇచ్చే ప్రయత్నం. దాదాపు 20,000 సైకిల్స్ మనం 6 months లోపల కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో పేద విద్యార్థులకు ఇష్టం. 20,000 సైకిల్స్ ఇవన్నీ కూడా అందరూ మీరు కూడా చూసారు. అందరూ కూడా ఆర్ఓబి కానీ మన రైల్వే స్టేషన్ చూడండి. మీరు రైల్వే స్టేషన్లో 29 crores తోని రైల్వే స్టేషన్ను పూర్తిగా మనం ఆధునీకరించే ప్రయత్నం చేస్తున్నాం. సిఆర్ఎఫ్ ఫండ్స్ తెలంగాణకు గత సంవత్సరం సిఎస్ఆర్ ఫండ్ సిఆర్ఎఫ్ఐ ఫండ్స్ సిఆర్ఎఫ్ని 800 crores ఇస్తే కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి 319 crores కరీంనగర్ పార్లమెంట్ వచ్చాం పోయినసారి. ఈసారి 700 crores ఇస్తే 170 crores వాళ్ళకి కరీంనగర్ కోటకు వచ్చినాం. మనం కరీంనగర్ పార్లమెంట్కి వచ్చినాం. అందరూ గన్నేరువరం నుంచి కాజీపూర్ వరకు బ్రిడ్జ్, ఇది దాదాపు ఒక 30-40 సంవత్సరాలుగా అక్కడ ప్రజలు కోరుతా ఉన్నారు దాన్ని. గన్నేరువరం నుంచి కాజీపూర్ వరకు, చింతకోట ఏరియా వరకు అది తిరిగి వస్తే 40 kilometers దూరం అవుతున్నది. ఇక్కడ నుంచి ఇక్కడికి 3-4 kilometers వస్తున్నది. డ్యామ్ మధ్య నుంచి బ్రిడ్జ్ కోసం 77 crores మొన్న తీసుకొచ్చిన 77 crores గన్నేరువరం బ్రిడ్జ్ కోసం. 30 years నుంచి అక్కడ పబ్లిక్ అంతా ఫైట్ చేస్తున్నారు. నా దృష్టికోణం కూడా అలవెట్టారు పోయినసారి. కాబట్టి ఈసారి మాట్లాడి తీసుకొస్తాం. అట్లే విధంగా ఆర్నకొండ నుంచి మల్యాల వరకు, ఆర్నకొండ, చొప్పదండి, రామడుగు, గంగాధర, కొడిమ్యాల్, మల్యాల్ ఈ మండలాలను కలుపుతూ 50 crores తోని సిఆర్ఎఫ్ ఫండ్స్ ఇవాళ మొన్న శాంక్షన్ చేసినాం. మనం సిరికొండ నిజామాబాద్ కలిపే రోడ్డు కూడా 29 crores మనం తీసుకొస్తాం. మనం ఈసారి సిఆర్ఎఫ్ సంబంధించి కరీంనగర్ పార్లమెంట్కే హైయెస్ట్ నిధులు వచ్చినాయి సార్. సిఆర్ఎఫ్లో తెలంగాణలో హైయెస్ట్ కరీంనగర్కే. ఎక్కువ బడ్జెట్ ఇచ్చింది కూడా మనకే 77 crores. కానీ సడక్ యోజన విషయంలో కానీ ఈజీఎస్ విషయంలో కానీ మనం ఎక్కువ నిధులు తీసుకొచ్చే ప్రయత్నం కరీంనగర్ చేస్తున్నాం. ఇలా శాతవాణి యూనివర్సిటీ కూడా నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేసినాం. మనం జమ్మికుంట కూడా 10 crores ఈ 15 days లో కూడా 1 crore శాంక్షన్ అవుతున్నాయి. ఖేలో ఇండియా పేరు మీద మనం ఒక స్టేడియం నిర్మాణం చేయాలని చెప్పి జమ్మికుంటలో కూడా ఇట్లా కరీంనగర్ స్టేడియంను ఏ విధంగా అభివృద్ధి చేసినామో అదే స్థాయిలో మనం జమ్మికుంట కూడా 10 crores తీసుకొచ్చి ఖేలో ఇండియా మీద శాంక్షన్ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ నిధులు తీసుకురావడానికి నేను సిద్ధంగా ఉన్నా. మీరు కూడా చాలామంది సహకరిస్తున్నారు. ఇంకా మీకేమన్నా ఆలోచనలు ఉంటే మనం మీ డిపార్ట్మెంట్లలో మీ శాఖలో మీకు ఎక్కువ ఆలోచన ఉంటుంది కాబట్టి వాటిని గుర్తించి మీ కొత్త ఆలోచనలు చెప్పండి. ప్రజలకు ఉపయోగపడేది, సమాజానికి ఉపయోగపడేది, అభివృద్ధి విషయంలో కానీ సంక్షేమ విషయంలో కానీ మీరు చెప్పే ఆలోచనలకు నేను కట్టుబడి ఉంటా. నా వంతుగా నేను కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేయడానికి నేను సిద్ధంగా ఉంటా అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మీటింగ్ స్టార్ట్ చేద్దామండి. మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు.
గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అయినటువంటి అంజిరెడ్డి గారు, వాళ్ళిద్దరు కూడా రావడం సంతోషం. ఇతర అధికారులు, పాత్రికేయ మిత్రులందరూ కూడా నమస్కారం. 2 జిల్లాల అధికారులు, వేదిక ఉన్నటువంటి ఇతర అధికారులందరూ కూడా, జిల్లా పరిషత్ సిఇఓ గారు అందరూ కూడా నమస్కారం. ఇది 2వసారి దిశ కమిటీ సమావేశం. పోయినసారి కూడా చాలా అంశాల మీద మనం చర్చించడం జరిగింది. చాలామంది ఆఫీసర్స్ కూడా మనం గత దిశ కమిటీ మీటింగ్లో ఏవైతే నిర్ణయాలు తీసుకున్నామో